గాయస్ నేను పాప్కార్న్ కోసం ఎగ్జిబిషన్కి వచ్చిన. ఈ ఎగ్జిబిషన్ అంతా తేడాగా ఉంది. అచ్చా అయిపోయింది గాయస్, కుంప మునిగింది. ఇదా పిన్ని వయసు గా ట్రాప్ అయిపోయింది. ఇక మన బతుకు అయిపోయింది. ఎగ్జిబిషన్ లో మనం ట్రాప్ అయిపోయాలి. ముల్లడా బయటికి తీసుకుపోయేది నీదే పూచి. తీసుకెళ్ళాలి నువ్వు అందరినీ. ఇప్పుడు మన అందరినీ బయటికి తీసుకెళ్లే ధీరుడు సీరుడు కాదరా బొక్క మూసుకో. నువ్వు ఫస్ట్ నా మీద ఆశలు పెట్టుకుంటే అది అవ్వదమ్మా. కోర్స్ ట్రైన్ అంటే గైస్, చూసారా గైస్ ఎలా ఆడుతున్నారు. నేను కాపాడుతాను గైస్. వాడు ఈ ట్రైన్ లో నుంచి తప్పించుకోవాలి ఏంటి. అయిపోయింది గైస్, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఈ లావాల నుంచి దునకాలి. పడితే చికెన్ రోస్ట్ వేయడం నాకంటే ముందే ఆత్రంతో దునుకుతున్నాడు గైస్. ఇవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్య కాదు గైస్, చికెన్ తో పెట్టిన విద్య. ఈసారి ఎలాగన్నా నేను ఖచ్చితంగా దునుకుతాను. ఈసారి జీవితంలో ఎగ్జిబిషన్కి వెళ్ళాను. వీడికన్నా బాగా బెటర్ గైస్. కొట్టిసి పెట్టేది డైరెక్ట్ లావాల ముంచి దిగుతాడు. అక్కడేదో బెలూన్ ఉంది గైస్. తొందరగా దీనిపైనకి అలాగే దానిపైనకి అంతే. అమ్మో బతికి. అసలు ఏంటి ఆ బెలూన్? ఆగండి, దాని వెనకాలే వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి మనం పొప్పలో కాలేస్తామా? ఓ షీట్ రాంగ్ చెప్పాను గైస్. పెండలో కాలేసినంత పని అయింది. మళ్ళీ ఇక్కడికి ఎంటర్ అయినా ఏంటి గైస్ ఈ పైపులో? అసలు ఇక్కడికి ఎంతమంది ట్రాప్ అయ్యారో ఈ చేతిలో. కింద పడితే రెస్ట్ ఇన్ పీస్ గైస్. పండ్లు చూడండి, ఆ నోరు చూడండి. అండ్ ఈ పైప్ పైకి జంప్ చేద్దాం. అండ్ ఈ పైప్ పైనకి అలాగే ఆ బెలూన్ పైనకి అలాగే ఆ బెలూన్ పైకి అలాగే చక్క కిందికి. 1 hour later. ఈ బెలూన్ నుంచి బెలూన్ పైకి జంప్ చేద్దాం. ఒక్కొక్క ట్విస్ట్ కి ఒక్కొక్క సీన్ కి బుర్ర పాడవుతుంది. ఆ బొక్క కూడా మనకంటూ ముందే వచ్చాడు. సంథింగ్ ఈ చేపల కూర గైస్. ఆ బొక్క నాకంటూ ముందే వచ్చారు. ఇది చూడడానికి ఉడకబెట్టే రూమ్ లెక్క. ఉడకబెట్టే రూమ్ ఏంటి గైస్ వాడు చెప్పేది? ఉడకబెట్టే రూమ్ ఏంది అసలు? వీడు చెప్పేదంతా బొక్క కాదు గైస్, నిజంగానే ఉడకబెట్టే రూమ్. ఉడకబెట్టి డైరెక్ట్ ముక్కలు కోసుకొని పిన్ని వయసులా కాదు. దమ్ముంటే నా ముందుకు రారా. నిజంగానే అత్తే ప్యాంట్లో పడిపోతుంది. ఎందుకు చెప్పండి మనకు అదంతా. క్యాండీ మంట వెళ్ళగానే వెళ్దాం గైస్. ఇక్కడ అలాగే వెళ్దాం. మళ్ళీ చికెన్ రోస్ట్ సెకండ్ టైం గైస్ ఇది. ఇదంతా కాదు గైస్, మీరు సబ్స్క్రైబ్ చేయబోతే పెన్ను వయసు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా వేడి కింద పోయి లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ అని చేసేది. మనం చెక్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడికి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి చక్కగా కిందికి కాదురా మీదికి. నాకు తెలియదు కింద పడ్డాను గైస్. ఇప్పుడే పెట్టిన మనం మ్యూజియంలో పెట్టిన బ్రెయిన్ ని తీసి వాడాల్సిన సమయం వచ్చింది. చక్కగా చూడండి. పెన్నువేసే కాదు, వాడి చెల్లి వాడమ్మ వాడన్నే అందరూ భయపడిపోవాలి. అలాగే దానిపైన మోటివేషన్ గైస్. ఇది చూసారా గైస్? ఇది పెన్నువేసి గారి చేతు. అమ్మో ఎంత పెద్ద బుగ్గ పాలే గైస్. దొరకకుండా అమ్మో స్పాట్ డెడ్ గైస్. కొద్దిగా అసలు ఈ చేతి ఇక్కడికి వెళ్ళి ఎలా వచ్చిందంటారు? ఆలోచించాల్సిన విషయమే కదా. ఓకే దీనిపైన చెక్ పాయింట్ వచ్చేసింది గైస్. దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. ఓ షట్ డామ్ ఇట్. ఓకే గైస్, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. ఇక్కడ బుగ్గయాం 3, 2, 1 మళ్ళా బుగ్గ. 1 hour later. ఎలా వాళ్ళ కంప్లీట్ చేసాను గైస్. వచ్చింది మనకు పెద్ద చిక్కు. ఇప్పుడు ఈ పైప్ పైనకి వెళ్ళి హైట్ దాకా వెళ్ళిపోవాలి. వెళ్తామో లేదో చూద్దాం. నిజంగా చెప్తున్నాను గైస్, దీన్ని దాటడానికి నాకు 1 hour పడుతుంది. సాయిరామ్ ఇక్కడ దాకా వచ్చాయంటారా? కింద పడితే మళ్ళీ ఫోన్ బండ కొడతాను గైస్. నిజంగా చెక్ పాయింట్. ఇది చాలా ఈజీరా. చూడు ఇప్పుడు రప్పా రప్పా అలాగే ఇటు అలాగే ఇటు అలాగే ఇటు కిందికి. ఏదో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇప్పుడు దాటేసాను గైస్. దీన్ని పైనకి వెళ్దాం. పైన ఎవడు ఉంటాడు? ఈసారి ఏం చిక్కులు పెడతాం. వద్దా బ్లేడ్ గైస్. దిగితే బ్యాక్ మొత్తం బ్యాక్ అయిపోయి బ్యాకప్ కూడా ఉండదు కదా గైస్. సైకో పిన్ని వయసు గాడికి సైకో బుద్ధులే గైస్ అన్ని. ఓకే గైస్, నాకు ఇక్కడ ఏదో నిచ్చెన కనబడింది. దీని పైనకి ఎక్కి పైకి అయితే వెళ్ళిపోదాం. ఆ పైకి కాదు గైస్, పైకి ఆ పైకి అనుకున్నారు. మళ్ళీ బొక్కగాడ నాకంటే ఫస్ట్ ఎలా ఆపుతున్నారా? నాకు ఎందుకో ఇక్కడ పిన్ని వాయిస్ గాడు ఉన్నాడు అనిపిస్తుంది. తొందర పోయి ఆ జైంట్ వీల్ ఎక్కువ తప్పించుకో. పిన్ని వాయిస్ గాడు ఏంట్రా ఇక్కడ ఉండడం ఏంట్రా? అయిపోయింది గైస్, మన బతుకు అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అన్నా మన దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఓకే ఏడు గైస్, పెన్ని వాయిస్ లేడు. అమ్మో ఓర్ నాయుడు, నన్ను కాపాడండి. నన్ను ఉన్నట్టుండాలా? ఎలా వచ్చావురా? నన్ను వదిలేకపోతే మీ అమ్మ పైన పారిపో. ఇక్కడ ఉండకు. ఆ పనులు ఏంట్రా? బ్రష్ చేసుకోవా? 5 minutes నుంచి ఇక్కడనే తిరుగుతున్నాను గైస్. నిజంగా తొందరగా వెళ్ళి దీనిపైన ఎక్కేద్దాం. ఎక్కడ అంతే ఎక్కేసినాను గైస్. రారా బొక్క చూసుకుందాం. అంటే అద్దన్నా అత్త వాళ్ళ బుగ్గ అన్న అయితే నేను. ఓకే గైస్, ఆ జెయింట్ వైల్ నుంచి దిగాను. ఇటు సైడ్ ఏవేవో చెక్కలున్నాయి గాల్లో. ఎవడు పెట్టాడు రా? నాకు తెలుసా దుబ్బతలకే పిన్ని వయసు గాడే అనుకుంటా. ఓకే ఇక్కడ నుంచి పడితే గుడ్లు గులాబ్ జామ్. ఓకే ఈ బెలూన్ పైన దునుకుదాం. ఈ బెలూన్ పైనకి ఈ బెలూన్ పైనకి ఈ బెలూన్ పైనకి. ఓకే ఇప్పుడు నిచ్చెన ఎక్కుదాం గైస్. మళ్ళీ ఎవడు బొక్కగా మళ్ళీ ఎన్నిసార్లు వస్తారు నాకు తెలిసి వీడే గైస్. ఇవన్నీ బిస్కెట్ మొక్కపోడు. వీని పేరు జిమ్ అట. దీనిపైనకి ఎక్కమన్నాడు. ఏం చేస్తాడు ఏంటి గైస్? ఇది ఇలా ఉంది.
నన్ను కాపాడండి, నన్ను ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చి నన్ను చంపేస్తారా, బయటకు వెళ్ళనివ్వండి గైస్. ఆ పిన్ని వాయిస్ గురించి మొత్తం చెప్పేస్తాను నేను పోలీస్ వాళ్ళు. కాపాడండి నన్ను, కాపాడండి. ఎంతసేపు రా బొంగునేలా అమ్మా, ఎంతసేపు రా దిగుతాను గైస్. ఎలాగైనా కొద్దిసేపు ఉండదంటే నా గుండె కథం. కొద్దిగా ముందడికి వెళ్ళి చూద్దాం గైస్. ఇక్కడ వార్త ఏంటి గైస్ ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయిపోయింది అనుకోండి, మళ్ళీ బుక్ అయ్యాడు. సారీ అలా తిట్టకూడదు గైస్, వాడు నా ఫ్యాన్ అన్న. ఓకే ఈ రాడ్ల కాడికి కట్ చేస్తే బుగ్గ మిస్టేక్ లేదు, దాని కింద పడ్డా మనం బుగ్గ తప్పించుకున్నాం గైస్. ఇక్కడ ఒక చెక్ పాయింట్ వచ్చింది మళ్ళీ. ఇంకా చాలా గైస్ అండి, పార్కూర్స్ ఆడలేదు మనం. ఇవి బొగ్గులో బాల్స్ అటు ఇటు ఊతే భయపడతాను అనుకున్నారా, జిమ్ బాల్ తప్పించుకుంటాను గైస్. ఊరుకు పరిగెత్తు అమ్మ తప్పించుకున్నాం గైస్. ఎలా వాళ్ళ తప్పించుకున్నాం గైస్. చెప్తున్నాడు ఈ టెలిపోర్టింగ్ మిషన్ లేకపోతే వీడే అంత చేస్తున్నాడు అంటున్నాడు. అంటే ఆ పోర్టల్లో పోతే ఎటో వెళ్తామట, అదొక్కటే మనకు దారట. ఒకసారి వెళ్ళి చూద్దామా అండి. రిస్క్కే రస్కులు తినిపిస్తాను నేను. ఇదేదో యమలోకంలా ఉంది. బ్రిడ్జ్ దాటాలా ఇప్పుడు నేను ఖచ్చితంగా. కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను గైస్. ఇక్కడ పడితే తొందర దాని జంప్ చేద్దాం గైస్. చెక్ పాయింట్ రాలేదేంటి, కొంపదీసి ఇప్పుడు అది దాటాలా చెక్ పాయింట్ కోసం. ఓకే వెళ్దాం గైస్. పైప్ నుంచి వంట బ్యాక్ దాటితే మనం బుగ్గ అవుతాం గైస్. మొత్తం చికెన్ రోస్ట్ కిర్రలు డీప్ ఫ్రై అయితే పుట్టి మసాలా మొత్తం దూసి చికెన్ కూర అండి అంత పని. పైకి జంప్ చేయరా, పైకి తొందర ఇంకొకసారి పైకి. ఇప్పుడు వచ్చింది గైస్ చెక్ పాయింట్. అసలు మళ్ళీ ఇక్కడికి ఇటు నుంచి అటు నుంచి కిందికి. ఓకే ఎలాగో అక్కడ నుంచి అయితే తప్పించుకున్నాను. చెక్ పాయింట్ అయ్యి ఎల్లో కలర్ ఫైర్ ఉండేది అట, ఉరికితే మనం స్పీడ్ ఉరుకుతామట. చూద్దాం దాంట్లోకి వెళ్తే స్పీడ్ పెట్ట. ఏంటి గైస్ అసలు ఫ్లాష్ లాగా ఉరుకుతున్నాం మనం. నా కొడుకుని. ఓకే మనం ఎలాగో అలా ప్లేస్ని అయితే దాటొచ్చేసాం. ఎవడు గైస్ వీడు బ్రెడ్ ఆమ్లెట్ అట. అరే వెళ్ళకరా చెప్పు తిందా, బ్రెడ్ ఆమ్లెట్ అయితే నిజంగానే వద్దురా బ్రెడ్ ఆమ్లెట్ నిజంగానే బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయాడు. ఎలాగో కష్టపడి ఇంత దూరం వచ్చాను గైస్. జంప్ చేద్దాం. ఎస్ మన కోసం తలుపులు తెరుచుకున్నాయి. జంప్ చేసి ఆ తలుపులోకి వెళ్దాం. ఏం లేదు గైస్ ఇక్కడ. వావ్ ఏదో రూమ్ లోకి ఎంటర్ అయ్యాం మేము. ఫస్ట్ కెమెరా యాంగిల్ సెట్ చేసుకుందాం. ఓకే ఇవి బామ్మ దగ్గర వేసే ట్రాపులు కదా గైస్. బామ్మ వీనికి ఇచ్చినట్టున్నది పిన్ని వయసు గాడికి. అంటే పిన్ని వయసు బామ్మ దోస్తులు గైస్. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి దొరికిద్దాం. అంతే అయిపోయింది గైస్, గేమ్ అయిపోయినట్టు. డోర్లో ఏముందో ఇప్పుడు ఏదో మెట్రో స్టేషన్లోకి వచ్చి ట్రైన్ ఎక్కి గైస్. ఓ ఏమైంది అంటే చీకటి అయిపోయింది. వావ్ తప్పించుకున్నాం గైస్. ఇక్కడ నుంచి తప్పించుకున్నాం అమ్మయ్య. అదిగోండి మళ్ళీ ఆ బొక్కగాడు ఉన్నాడు. బయటకు వచ్చేసాగానే చికెన్ తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మయ్య మనం అక్కడ నుంచి తప్పించుకున్నాం అని చెప్తాడు. ఈ పోర్టల్లోకి వెళ్ళిపోతే ఇక వీడియో ఎండ్ అయినట్టే గైస్. మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఉంటాను మరి, బాయ్.